నువ్వు నీ సమస్య మీద నీ దృష్టిని ఉంచినప్పుడల్లా నువ్వు కృంగిపోతావండి. నీ బాధ మీద నీ చూపు ఉంచినప్పుడల్లా నువ్వు సొమ్మసిల్లిపోతావు. నీ బాధ మీద నువ్వు ఫోకస్ చేసినంత కాలం చేతకాని వాళ్ళం అయిపోతామండి. మన బాధ మీద మనం ఫోకస్ చేసినంత కాలం కూడా ఏమీ చేయలేని వాడిగా మనం మిగిలిపోతామండి. అయితే మనం నమ్ముకున్న దేవుడు, ఆయన పైన మన దృష్టి ఉంచితే ఆయన నిన్ను నన్ను ఏం చేసే దేవుడు అండి? అయ్యా నువ్వు కరుణించే వరకు నా దృష్టి నీపైనే ఉంటుందని అడుగు దేవుణ్ణి. ఎందుకు కరుణించుడు దేవుడు? ఎందుకు వదిలిపెట్టేస్తాడు దేవుడు నిన్ను? ఎందుకు దేవుడు నీకు దూరాన వెళ్ళిపోతాడు? అందుకే వాక్యం చక్కగా చెబుతుంది, దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టుకును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టుకును. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు నా కన్నులు ఆయన వైపే. ఆయన వైపు చూడు చాలు. ఎవరి వైపు చూస్తున్నావు? నీ అప్పుల వైపా? నీ విరిగిపోయిన కుటుంబం వైపా? చెదిరిపోయిన నీ బ్రతుకు వైపా? చూడొద్దు. వాటి వైపు చూచినంత కాలం నీకు కలవరమే. వాటి వైపు చూస్తూ ఎంతమంది అండి ప్రాణాలు తీసుకుంటూ, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలలో వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? క్షణికావేశాలు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? నీ జీవితం విలువైనది, నీ బ్రతుకు విలువైనది. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి, నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివి. మనమందరం ఆయన బిడ్డలమండి, ఆయన పిల్లలమండి. రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడండి. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడండి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడండి. నిన్ను నన్ను ఏదో డబ్బులు ఇచ్చి దేవుడు ఏం చేయలేదండి, కొనుక్కోలేదండి. ఆయన ప్రాణాన్నే దారపోసిన దేవుడు, ప్రాణాన్నే త్యాగం చేసేసిన దేవుడు. అంతగా ప్రేమించే దేవుడు నీకుండగా, అంతగా నిన్ను కరుణించే దేవుడు నీ ఎదుట ఉండగా ఎందుకు ఎవరెవరి వైపో చూస్తూ ఉంటావు? వారి ప్రేమ దొరకలే, వీరి ప్రేమ దొరకలే, వాళ్ళు సరిగా మాట్లాడలే, వీళ్ళు సరిగా ఉండలేదు ఎందుకు అనుకుంటావు? నీ కన్నులు, నీ దృష్టి, నీ తలంపు, నీ యోచన, నీ యొక్క సమస్తము ఎవరి కొరకు? దేవుని కొరకు. నీ వైపే చూస్తున్నానయ్యా అని చెప్పు చాలు. నిన్ను దేవుడు ఏం చేసేస్తాడండి? ఏం చేస్తాడు చెప్దామండి? ఏం చేస్తాడు? కరుణించేస్తాడు. హల్లెలూయా.